చిరావూరు గ్రామంలో ప్రమాదంలో గాయపడ్డ యువకుడికి మరియు అనారోగ్యం పాలైన బాలుడికి కూటమి నేతలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. తాడేపల్లి మండల టీడీపీ జనసేన అధ్యక్షులు అమర సుబ్బారావు, సామల నాగేశ్వరరావు బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. తంకసాల సాయి కిరణ్ 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కిరణ్ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ 5,75,762 రూపాయల చెక్కును అందజేశారు. అలాగే పరిమిశెట్టి నాగబాబు అనే బాలుడు అనారోగ్యం బారిన పడడంతో అతనికి 46,962 రూపాయలు మంజూరైన చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అండగా ఉంచామని హామీ ఇచ్చారు. ఈ రోజున తాడేపల్లి మండలం సిరావూరు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 2 కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఒక కుటుంబానికి 5,66,000 పైచీలకు 76,000 పైచీలకు ఒక చెక్కు అందజేయడం జరిగింది. మరొకరికి 46,000 చిల్లర చెక్కు అందజేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు త్వరగతిన వారి కుటుంబానికి అండగా నిలవాలని, పెద్ద కొడుకులాగా ఉండాలని, వాళ్ళ కుటుంబానికి సహాయ నిధి కింద ప్రభుత్వం తరపున కూటమి ప్రభుత్వం ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వటం చాలా సంతోషం. మరి ప్రభుత్వానికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చిరావూరు గ్రామంలో మా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పేద ప్రజలకి ఆరోగ్య భద్రత కల్పించడమే కాకుండా, అలాగే ఇబ్బందులు పడి ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్లో తీర్చుకున్న వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి ఎంతో కొంత చేయూతనివ్వటం మా కూటమి గవర్నమెంట్ ముందుండి నడిపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే పేద ప్రజలకి ఇబ్బంది కలగకుండా కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యలు చాలా ముందుండి నడిపిస్తున్నామని చెప్పి, అలాగే మా తాడేపల్లి మండలంలో ఈరోజు చిరావూరులో చేసాం. అలాగే చాలా చెక్కులు మా మండలంలోని అన్ని గ్రామాలకి చెక్కులు వచ్చున్నాయి. ఇవన్నీ కూడా మా నాయకులు పంపిణీ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.